మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చివరిగా జీలకర్ర పౌడర్ కొంచెం చల్లుకోవాలండి పైన. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి. ఈ ఫ్రైని మనం సాంబార్ చేసుకున్నప్పుడు, రసం, చారు పెట్టుకున్నప్పుడు అండి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఒక్కసారి కనుక మీరు ఇట్లా ట్రై చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు.